హాయ్ హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ శిరీష. ఈ రోజు నేను మీ ముందుకు ఒక మంచి వీడియోతో వచ్చేసానండి. అదేంటి ఇలా రెడీ అయ్యి ఉన్నారు, ఏం వీడియో చూపించబోతున్నారు అనుకుంటున్నారా? అదేనండి, నేను మార్నింగ్ ఈ వీడియోకి ముందు నేను ఆల్రెడీ హోమ్ ఫేషియల్ చేసుకున్నాను. సో ఆ హోమ్ ఫేషియల్ ఎలా చేయాలి అనేది మీకు ఈరోజు నా వీడియోలో చూపించబోతున్నాను. అందులో అయితే మనకి ₹1 కూడా ఖర్చు పెట్టక్కర్లేదండి. అన్ని మనకి ఇంట్లో దొరికే ఐటమ్స్ తోనే స్టెప్ బై స్టెప్ ఎలా చేసుకోవాలి, ఎంత ఈజీగా చేసుకోవచ్చు. బయటకు వెళ్ళి లాట్ ఆఫ్ టైం వేస్ట్ ఉంటుంది, లేకపోతే మనీ వేస్ట్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం కెమికల్ యాడెడ్ ఇంగ్రీడియంట్స్ ఉంటాయి. సో వాటన్నిటిని దాటుకొని మళ్ళీ మన స్కిన్ ని ఎలా కాపాడుకోవాలి అనే టెన్షన్ కూడా ఉంటుంది. ఎందుకంటే అందరికీ అన్ని సూట్ అవ్వండి. సో అలాంటి వాళ్ళ కోసం మెయిన్ గా నేను ఈరోజు ఈ ఫేషియల్ వీడియో అప్లోడ్ చేయబోతున్నాను. సో నా వీడియోలో ప్రతిదీ స్టెప్ బై స్టెప్ మీకు క్లియర్ గా చూపించబోతున్నాను. సో ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో క్లియర్ గా చూడండి. మీరు అనుకోవచ్చు, ఏంటి ఇప్పుడు ఎప్పుడు కుకింగ్ వీడియోస్, లేకపోతే ట్రిప్స్ వీడియోస్, లేకపోతే షార్ట్స్ ఆర్ స్కూల్ ఈవెంట్స్ పెడుతూ ఉంటారు కదా. ఈ రోజు అంటే కొత్తగా ఫేషియల్ వీడియో. మీరు నా వీడియోస్ చూసి ఉండకపోవచ్చు అండి. నేను ఆల్రెడీ హెయిర్ స్పా అవన్నీ కూడా పెట్టాను. బట్ నాకు టైం కుదరక ఇంకా చూపించలేకపోతున్నాను. బట్ డెఫినెట్లీ 1 by 1 అందరికీ అందుబాటులో నేను క్లియర్ గా చూపిస్తానండి. లైక్ స్కిన్ కేర్ ఏంటి, హెయిర్ కేర్ అన్ని చూపిస్తాను అనమాట. అండ్ మెయిన్ గా నా వీడియోలో ఈరోజు చెప్పేది ఏంటంటే, నేనైతే ఫిల్టర్ లేకుండా చూపించానండి. న్యాచురల్ గా చూపించాను. ఫిల్టర్ లేకుండానే మీకు అంతా క్లియర్ గా కనిపిస్తుంది. ఇప్పుడు కూడా నేనైతే ఫిల్టర్ పెట్టలేదండి. చూడండి, ఫిల్టర్ పెడితే వేరేగా ఉంటుంది, మీకు అది కూడా క్లారిటీగా తెలుస్తుంది. మిగతావి చూసే ఉంటారు. నేనైతే ఏ ఫిల్టర్స్ వాడట్లేదండి. ఆ ఫిల్టర్ లేకుండానే మీకు క్లియర్ గా నేను ఫేషియల్ చేసినప్పుడు కూడా చూపించాను. నాకైతే చాలు, ఇంతకన్నా మనకు అవసరం లేదండి. బల్లి రంగులు అక్కర్లేదు. న్యాచురల్ గా క్లియర్ గా నీట్ గా ఉంటే చాలు, అంతే కదండి. సో వీడియోలోకి వెళ్లే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. ఫస్ట్ టైం చూసేవాళ్ళైతే, ఆల్రెడీ చూసేవాళ్ళైతే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్ అండి. నా ప్రొసీజర్ అది మీకు ఎలా ఉందో అనేది నాకు మీరు కామెంట్ లో చూపించండి, ఓకేనండి. నాకు ఇంకొక చిన్న డౌట్ అండి. చాలా మంది వీడియోస్ అయితే నేను చూస్తూ ఉంటాను. ఫస్ట్ నేను కామెంట్సే చూస్తాను, ఎందుకంటే అవతల వాళ్ళ రెస్పాన్స్ ఎలా ఉంది అనేది. వాళ్ళు అడిగే ఒకే ఒక క్వశ్చన్ ఏంటంటే, మీ ఫేస్ మీద ప్రయోగించవచ్చు కదా, లేదు నల్లగా ఉన్న వాళ్ళ మీద చేయొచ్చు కదా, ఫిల్టర్ లేకుండా చేయొచ్చు కదా. నేనైతే ఈరోజు అదే చేశానండి. నేనైతే ప్యూర్ తెలుపు అని అయితే నేను చెప్పను. దేవుడిచ్చిన రంగేనండి ఇది, ఇంతవరకే. బట్ నాకు హ్యాండ్స్, ఈ ఫేస్ కి కొంచెం కలర్ డిఫరెన్స్ ఉంటుంది ఎవరికైనా డ్యూ టు సన్ ఎక్స్పోజర్ కి. సో అంతేనండి. సో నా వీడియోలో మీకు ఏమైనా ప్రాబ్లమ్ గా ఉంటే డెఫినెట్ గా మీరు నాకు కామెంట్ చేయొచ్చు, లేకపోతే మెసేజ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. సో వీడియోలోకి వెళ్ళిపోదామండి. వీడియోలోకి వెళ్లే ముందు ఇదిగోనండి, నేనైతే ఫేస్ వాష్ చేయకుండా చూపిస్తున్న ఫేస్ అనమాట. డైరెక్ట్గా ఇలా మార్నింగ్ది. దీని తర్వాత సోప్తో ఫేస్ వాష్ చేశాను. ఏ ఫేస్ వాష్ అయినా మీరు ఏదైతే వాడతారో అదే అండి. దీని తర్వాత ఇప్పుడు నేను స్టెప్స్ చూపిస్తానండి. నా దగ్గర అయితే ఇలాగా రెడీ చేసి చూపిస్తున్నాను. మీ దగ్గర అయితే కప్స్ ఏవి ఉంటే అవి వాడుకోవచ్చు. ఫస్ట్ కప్లో వచ్చేసి ఫస్ట్ స్టెప్ వచ్చేసి క్లెన్జింగ్ మిల్క్ అండి. క్లెన్జింగ్ మిల్క్కి మనకి పచ్చిపాలు, పసుపు, సాల్ట్ అంతేనండి. కొంచెం కొంచెమే వేసుకోవాలి. సెకండ్ స్టెప్ వచ్చేసి మసాజర్. ఫస్ట్ అంటే క్లెన్జింగ్ మిల్క్ తర్వాత మసాజ్ ఇవ్వాలి. నేనైతే హనీ అండ్ టొమాటో వేసానండి. మీ దగ్గర ఏ ఫ్రూట్ ఉంటే ఆ ఫ్రూట్ వేసుకోవచ్చు. హనీ ఈజ్ బెస్ట్ అండి, ఎందుకంటే మనకి బ్లీచ్, యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఏజెంట్గా వర్క్ అవుతుంది. థర్డ్ స్టెప్ వచ్చేసి మనకి స్క్రబ్బర్ అనమాట. స్క్రబ్బర్కి మనం శనగపిండి, వరిపిండి, అట్ ద సేమ్ టైం తేనె వేసాను అండ్ పచ్చిపాలు వేసాను. చూసారు కదా. ఇది వచ్చేసి స్టీమింగ్ అండి, చూపిస్తాను. ఫోర్త్ స్టెప్ వచ్చేసి మళ్ళీ మసాజ్ ఇవ్వాలన్నమాట. లాస్ట్ వచ్చేసి మనకి ఫేస్ ప్యాక్, అంతే. ముల్తానీ మిట్టి, పచ్చిపాలు, రోజ్ వాటర్, మీ దగ్గర ఏది ఉంటే అది. మామూలు వాటర్తో మాత్రం కలపకండి, దాని రిజల్ట్ అంత ఉండదు. ఇదిగోనండి, నేనైతే అరేంజ్ చేశాను. క్లెన్జింగ్ మిల్క్కి ఫస్ట్ కాటన్తోని మనం డిప్ చేసి మనం ఫేస్ అంతా క్లీన్ చేసుకోవాలన్నమాట. క్లెన్జింగ్ అనమాట. ఇలా మొత్తం ఫేస్, నెక్ అంతా క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేయడం వల్ల ఏంటంటే, ముందు డస్ట్ ఏదైనా ఉన్నది అంటే దానివల్ల సాల్ట్ అండ్ పసుపు ఏంటంటే మంచి మెడికల్గా యూజ్ అవుతుంది. సో న్యాచురల్ క్లెన్జింగ్ మిల్క్ మనకే దొరుకుతుంది ఇంట్లో, కొనుక్కొని డబ్బులు వేస్ట్ చేయట్లేదు. చూసారా ఎంత డస్ట్ వచ్చిందో కాటన్కి. అండ్ నెక్ ఏరియా, చాలామంది నెక్ ఏరియా పట్టించుకోరు, ఓన్లీ ఫేసే చేస్తారు. బట్ నెక్ కూడా మనం కాపాడాలి. ఫస్ట్ అందరూ చూసేది నెక్కే, అవునా కాదండి. నెక్స్ట్ సెకండ్ స్టెప్ వచ్చేసి మసాజింగ్. తేనెన అండ్ టొమాటో జ్యూస్ వేసాను కదా, చూసారు కదా. అలా స్టెప్స్ మనం అప్లై చేసుకుంటూ మసాజ్ ఇచ్చుకోవాలి. ప్రతిదీ మసాజ్ 5 minutes ఇచ్చుకోవాలండి, అంతకన్నా అవసరం లేదు. ఎక్కువసేపు ఇచ్చినా కూడా స్కిన్ సాగ్ అయిపోతుంది, ఓకేనండి. ఇలా మీరు మంత్లీ వన్స్ చేసుకోవచ్చు.
దీని తర్వాత వచ్చేసి మనం క్లీన్ చేసేసుకోవడమే. ఇప్పుడు థర్డ్ స్టెప్లోకి ఎంటర్ అయిపోతున్నాం. చూసారు కదా, నాకు సెకండ్ స్టెప్కి బాగా క్లీనింగ్ అయిపోయింది. ఇప్పుడు థర్డ్ స్టెప్ వచ్చేసి స్క్రబ్బర్ చూసారు కదా, ఆల్రెడీ శనగపిండి, వరిపిండి, తేనె, ఇందులోనే మీరు టొమాటో జ్యూస్ వేసుకోవచ్చు అండ్ పచ్చిపాలు కూడా అన్నీ మిక్స్ చేసుకొని దీన్ని కూడా మొత్తంగా మనం బాగా మసాజ్ ఇచ్చుకోవాలి. చూసారు కదా, నేనైతే లిప్స్కి కూడా ఇస్తున్నానండి. నాది మామూలుగానే కొంచెం పింక్గానే ఉంటాయండి. అందరూ అనుకుంటారు మీకు ఇది ఫిల్టర్ లేదు అని అనిపించడానికి బెస్ట్ రిజల్ట్ ఏంటంటే లిప్స్ అండి. మనకి ఫిల్టర్స్లో లిప్స్ బాగా రెడ్ చూపిస్తాడు. ఇదైతే నేను ఫిల్టర్ పెట్టలేదు, మీకు అదే రిజల్ట్ అనమాట, క్లియర్గా తెలిసిపోతుంది. ఓకేనా అండి, చాలు మనకి ఇలా న్యాచురల్గా. సో థర్డ్ స్టెప్ కూడా కంప్లీటెడ్. దీని తర్వాత వచ్చేసి స్టీమింగ్ అండి. నేను స్టీమింగ్కి అయితే వేరే ప్రాసెస్ చూశానండి, నా దగ్గర అయితే మిషన్ లేదు. అండ్ అట్ ద సేమ్ టైం గిన్నెలో ఆవిరి పట్టే ప్రాసెస్ అయితే కూడా చాలా లాంగ్ అనమాట. సో నా దగ్గర ఒక సింపుల్ టిప్ ఒకటి ఉందండి. చూసారా, చాలా బాగా గ్లోయింగ్ వచ్చేసింది థర్డ్ స్టెప్కి. ఇప్పుడు స్టీమింగ్ ఇస్తామన్నమాట. స్టీమింగ్ వల్ల ఏంటంటే మనకి పోర్స్ ఓపెన్ అయ్యి ఉంటాయి కదండి స్క్రబ్ తర్వాత, దానివల్ల ఈ స్టీమ్ వెళ్ళి మనకి సర్క్యులేషన్ అది బాగా పెంచి మంచి గ్లోని ఇప్పిస్తుంది అనమాట. స్కిప్ చేయకుండా చూడండి. సో ఈ స్టీమింగ్కి వచ్చేసి నేనైతే కుక్కర్ పెట్టానండి. కుక్కర్లో వాటర్ వేసుకున్నాను, దాన్ని మరిగిస్తూ ఈ పైప్ పెట్టుకున్నాను అనమాట. మా ఇంట్లో ఉన్న వేస్ట్ పైప్ ఒకటి పెట్టి దాంతో స్టీమ్ని డైరెక్ట్ ఫేస్కి పడేలాగా చేశాను అనమాట. చూసారు కదా, బాగుందా ఇది? మీరు కూడా ఇలా ట్రై చేయొచ్చు. మిషన్లు అవి ఎందుకండి, డబ్బులు వేస్ట్ కదా. ఇదైతే సింపుల్, మనకి రెగ్యులర్గా దొరికేవేవి అంతే. జస్ట్ 5 minutes కోసం డబ్బులు వేస్ట్. సో ఫోర్త్ స్టెప్కి అయితే వచ్చేసాం. చూసారు కదా, టొమాటో ఉన్నది కదండి, దాంతో మసాజ్ ఇవ్వాలి. ఇప్పుడు అంతా ఓపెన్ అయిపోయి ఉంటాయి కదండి, సో మసాజ్ ఇస్తే మళ్ళీ అంతా నార్మల్కి వస్తుంది అనమాట స్కిన్ అంతా. బట్ బ్రైట్నింగ్ అలాగే ఉంటుంది, ఇంకా పెరుగుతుంది అనమాట. మనం ఇలా ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉంటే చాలా బాగుంటుందండి. మన ఫేస్ మనమే ఎక్కడికి పార్లర్స్కి వెళ్ళి డబ్బులు అయితే ఖర్చు పెట్టక్కర్లేదు. ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి పర్వాలేదు కానీ, బట్ రెగ్యులర్గా పార్లర్స్కి అయితే వేస్ట్. ఓకేనా అండి. ఇప్పుడు ఫిఫ్త్ స్టెప్ వచ్చేసి ప్యాక్ ఎందుకు వేయాలి అంటే, మనం ఇప్పటివరకు మనం ఫుల్ మసాజ్ ఇచ్చాం కదా, ఓపెన్ పోర్స్ అయిపోతాయి, వాటిని మళ్ళీ సెటిల్ చేయడానికి అనమాట. ఇలా 10 minutes నుంచి వదిలేయడమే. అయిపోయిందండి. మనం క్లీనింగ్ కూడా నెమ్మదిగా చేయాలి వాటర్తో. నాదైతే అయిపోయిందండి. ఇది స్నానం చేసేసాను, సోప్ అయితే పెట్టలేదు. చూసారు కదా ఎంత క్లీన్గా నీట్గా ఉందో. సో వీడియో మొత్తం చూసారు కదండి. సో మీరు ఎప్పుడైనా ఫేషియల్ చేసుకోవాలి ఇంట్లో అనుకునే ముందు సోప్తో ముందు ఫేస్ వాష్ చేసేసుకోవాలి. ఆల్రెడీ మీకు స్టార్టింగ్లో చూపించాను. సో అదే ప్రాసెస్లో చేయండి. నేనైతే ఇంకా తర్వాత ఫేస్ వాష్ చేసుకోలేదు, స్నానం చేశాను. తర్వాత ఇప్పుడు కూడా ఈవినింగ్ అయిందనమాట, నేను జస్ట్ వైప్ చేసేసుకున్నాను టిష్యూతోని అండ్ మామూలుగా రెడీ అయిపోయాను. సో నో నీడ్ ఆఫ్ మేకప్స్ అండి, మన న్యాచురల్గా ఇలా రెడీ అయితే చాలు. సో నేను మెయిన్గా ఫిల్టర్ లేకుండా చూపించడానికి కారణం అదేనండి. ఫేషియల్స్ కూడా ఫిల్టర్స్ పెట్టేస్తే ఇంకా ఫేషియల్ రిజల్ట్ ఎలా తెలుస్తుందండి జనాలకి? సో అందుకోసమే నేను ఈరోజు ఎక్కడ ఒక ఫిల్టర్ వాడలేదు, కావాలనే వాడలేదు. జనాలకి ఎలా కావాలో అలా కనిపించాలి, అంతే కదండి. మనం న్యాచురాలిటీ చూపించాలనుకుంటాం, మన అందాన్ని కాదు, అవునా కాదా? అంటే స్కిన్ ఎలా డెవలప్ అవుతుంది అనేది చూపిస్తున్నాం. సో తప్పకుండా మీకు నా వీడియో నచ్చే ఉంటుంది. సో డెఫినెట్లీ నచ్చితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్. థ్యాంక్ యూ. మీ సపోర్టే నాకు బూస్టింగ్.